Good morning. Myself T. Abhinay Kumar from first year EC department, studying Srinivasa Ramanjana Institute of Technology in Anantapuram. Subject name is mathematics. Today topic is Cauchy's mean value theorem. Problem: state Cauchy's mean value theorem. Find C for f of x equals to root x and g of x equals to 1 by root x in a comma b closed interval. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక స్టేట్మెంట్ కాచిస్ మీన్ వాల్యూ ఒక స్టేట్మెంట్ తెలుసుకున్నాం. if f varies a comma b close interval implies r, g varies a comma b close interval implies r such that f of x g of x are continuous in a comma b close interval and f of x g of x are differentiable in a comma b open interval. G dash of x is not equal to 0 for all x belongs to a comma b open interval, such that there exists a point C and a comma b. f of b minus f of a, f of b minus f of a by g of b minus g of a equals to f dash of c by g dash of c. This is formula of Cauchy's mean value theorem. Come to problem. మనకు వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి రూట్ ఎక్స్ ఇచ్చారు, జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1 బై రూట్ ఎక్స్ ఇన్ ఏ కమా బి క్లోజ్ ఇంటర్వెల్. దాన్ని మనం స్టేట్మెంట్లోకి మార్చాలా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఏ కమా బి క్లోజ్ ఇంటర్వెల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఏ కమా బి ఓపెన్ ఇంటర్వెల్. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కదా, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలా, జీ ఆఫ్ ఎక్స్ను డిఫరెన్స్ చేయాలా. మనం డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి 1 by 2 root x d by dx of 1 by root x equals to ఫార్ములా minus 1 by 2x root x. ఇప్పుడు వచ్చేసి మనం f dash of root xను డిఫరెన్స్ చేస్తే f dash of x equals to 1 by 2 root x వస్తుంది. g dash of x equals to 1 by root xను డిఫరెన్స్ చేస్తే g dash of x equals to minus 1 by 2x root x వస్తుంది. g dash of x equals to 0 such that f of b minus f of a by b of g of b minus g of a equals to f dash of c by g dash of c. This is formula Cauchy's mean value theorem. ఈ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలోకి. మనకి ఎఫ్ ఆఫ్ బి అంటే ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఏ అనే దాంతోకి ఈ వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇచ్చిన వాల్యూలు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ కమ్మ బి క్లోజ్ ఇంటర్వెల్ ఇచ్చాక దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి జీ ఆఫ్ ఎక్స్లోకి సబ్స్టిట్యూట్ చేయాలా. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ ఆఫ్ డాష్ ఆఫ్ సి. సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ ఆఫ్ బి అంటే రూట్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే రూట్ ఏ, జీ ఆఫ్ బి అంటే 1 బై రూట్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అంటే 1 బై రూట్ ఏ. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే మనం ఇప్పుడు డిఫరెన్స్ చేసాం కదా, ఇక్కడ డిఫరెన్స్ చేసిన అది. జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అన్నాడు కాబట్టి మనం 1 బై 2 రూట్ సి అని వేయాలి, ఎక్స్ కాదు వేయాల్సింది, సి అన్నా కాబట్టి సి వేయాలి. జీ డాష్ ఆఫ్ సి అంటే మైనస్ 1 బై 2 సి రూట్ సి వేయాలి. రూట్ బి మైనస్ రూట్ ఏ బై రూట్ ఏ మైనస్ రూట్ బి బై కాస్ వేసి రూట్ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై 2 సి రూట్ సిని పైకి కనిపిస్తే 1 బై 2 రూట్ సి క్రాస్ మైనస్ 2 సి రూట్ సి బై మైనస్ 1. ఇక్కడ వచ్చేసి రూట్ సి క్యాన్సిల్, 2 క్యాన్సిల్, మళ్ళీ ఇక్కడ వచ్చి మనం రూట్ బి మైనస్ రూట్ ఏ క్రాస్ చేసుకుంటే రూట్ బిఏ పైకి వెళ్తాయి కాబట్టి రూట్ బిఏ బై రూట్ ఏ మైనస్ రూట్ బి. ఇక్కడ రూట్ బి మైనస్ రూట్ ఏ మైనస్ రూట్ బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ క్యాన్సిలింగ్ కాబట్టి ఇంకా క్యాన్సిల్ అయితే ఉండేది మైనస్ సి ఒకటే క్యాన్సిల్ అయితే ఇక్కడ ఉండేది, ఇక్కడ క్యాన్సిలింగ్ కదా మనకు ఉండేది మైనస్ సి ఒకటి మిగిలింది. మైనస్ సి ఇక్కడ ఉంది కదా, మైనస్ వచ్చి ఈ సైడ్ వేసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకుంటే సి అవుతుంది, ప్లస్ మైనస్ వచ్చేసి ప్లస్ అయింది. సి ఈక్వల్స్ టు రూట్ బిఏ, ఇక్కడ క్యాన్సిలింగ్ రూట్ బిఏ అయింది కాబట్టి సి ఈక్వల్స్ టు రూట్ బిఏ. ఏ లెస్ దాన్ రూట్ బిఏ లెస్ దాన్ బి. మనం సపోజ్ సి వాల్యూ వచ్చేసి మామూలుగా అయితే ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి
మనకి ఇప్పుడు సి వాల్యూ వచ్చింది కాబట్టి ఏ లెస్ దెన్ సి వాల్యూ వచ్చేసి రూట్ బిఏ లెస్ దెన్ బి. హెన్స్ కాచిస్ మీన్ వాల్యూ థియరమ్ ఈస్ వెరిఫైడ్. Thank you for giving this opportunity.